అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించను వల్ల ఆమెన్. ఖురాన్లోని 37వ సూరా అస్-సఫాత్ సూరా అవతరణ మక్కాలో ఆయతులు 182. 37వ సూరా. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క ఖురాన్ని తెలుగులో దాని యొక్క అర్థాన్ని ఉన్నట్లుగా ప్రారంభిస్తున్నాను. మొదటి వాక్యం నుంచి. వరుస తీరి నిలబడే వారి దైవ దూతల తోడు, మరి తీవ్రంగా మందలించేవాడి తోడు, మరి అల్లాహ్ ఉపదేశాన్ని పఠించే వారి తోడు. నిశ్చయంగా మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే. ఆయన ఆకాశాలకు, భూమికి, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు. సూర్యోదయ బిందువులకు ప్రభువు. మేము సమీప ఆకాశాన్ని, మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో అందంతో ముస్తాబు చేశాము. తలబిరుసు అయిన ప్రతి సైతాను బారి నుంచి దాన్ని కాపాడాము. పై లోకాల్లోని దైవదూతల మాటలను వారు సైతానులు చెవియొగ్గి కూడా వినలేరు. ఒకవేళ వారు అలా చేస్తే అన్ని వైపుల నుంచి విసిరవేయబడతారు, తరిమివేయబడుతూ, మరియు వారి కోసం శాశ్వతమైన శిక్ష కలదు. ఒకవేళ వారిలో ఎవరైనా ఏదైనా ఒకటి అరా మాటను ఎగరేసుకుపోయినట్లు అయితే తక్షణమే మండే ఒక అగ్నిజ్వాల అతన్ని వెంబడిస్తుంది. కాస్త వారిని అడిగి చూడు. వారిని సృష్టించడం కష్టతరమా, లేక వారు కాకుండా మేము చేసిన ఇతర సృష్టి కష్టతరమా? మేము వారిని, మనుషులను బంకమట్టితో సృష్టించాము. కాదు, నువ్వేమో వారి తిరస్కార వైఖరిపై ఆశ్చర్యపోతూ ఉంటే వారేమో ఎగతాళి చేస్తూ ఉన్నారు. వారికి నచ్చజెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోరు. ఏదైనా ఒక మహిమను చూసినప్పుడు దాన్ని వేళాకోళంగా తీసుకుంటారు. ఇంకా వారిలా అంటారు, ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు అని. ఏమిటి? మేము మరణించిన మట్టిలో కలిసి ఎముకలుగా మారిన తర్వాత కూడా మేము నిజంగానే లేపబడతామా? మా పూర్వీకులైన మా తాత ముత్తాతలు కూడానా? వారు కూడా బ్రతికించబడతారా అని. అవును, లేపబడతారు. మీరు పరాభవం పాలు కూడా అవుతారు అని నువ్వు వారికి చెప్పు. అది ఒకే ఒక గద్దింపు మాత్రమే, అంతే. వారు బిక్కబోయి దిక్కులు చూడటం మొదలెడతారు. అయ్యో మా పాడుగాను, ఇదే ప్రతిఫల దినం లాగా ఉందే అని అంటారు. మీరు ధిక్కరిస్తూ వచ్చిన తీర్పు దినం ఇదే అని వారితో ఆ రోజు అనబడుతుంది. దుర్మార్గులను, వారితో జతకట్టిన వారిని, వారెవరెవరినైతే పూజించేవారో వారందరినీ ప్రోగు చేయండి. అల్లాను వదిలిపెట్టి సుమా, మరి వారందరికీ జ్వలించే అగ్ని దారి చూపండి. అయితే కాస్త వాళ్ళను ఆపండి. వారికి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేయాల్సి ఉంది. అవును, మీకేమైపోయింది? ఇప్పుడు మీరు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం లేదేంటి అని వారు ప్రశ్నించబడతారు. అది కాదు, ఈరోజు వారందరూ ఆత్మసమర్పణ చేసుకున్నారు. వారు ఒకరికొకరు వైపు తిరిగి త్వం అంటే త్వం అని ప్రశ్నించుకోసాగారు. మీరు
మా దగ్గరకు కుడివైపు నుంచి వచ్చారు కదా, ఇప్పుడేమంటారు అని అడుగుతారు. వారిలా సమాధానమిస్తారు, అదేం కాదు, అసలు విశ్వాసం అనేది మీలోనే లేకపోయింది. మేమెలాంటి పెత్తనము మీపై చేయించలేదు. నిజానికి మీరే తిరుగుబాటు జనంగా వ్యవహరించారు. కనుక మన ప్రభువు వాక్కు ఇప్పుడు మనందరిపై రూఢి అయిపోయింది. మనమంతా శిక్షను రుచి చూడవలసి ఉంది. సరే, మేము మిమ్మల్ని దారి తప్పించాము, మేము సైతం స్వయంగా దారి తప్పిన వారము అని వారు జవాబిస్తారు. కాబట్టి ఆ రోజు వారంతా శిక్షలో భాగస్థులవుతారు. మేము అపరాధుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తాము. అల్లా తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడని వారితో అన్నప్పుడు వారు అహంకారంతో విర్రవీగేవారు. పిచ్చి పట్టిన ఒక కవి చెప్పినంత మాత్రాన మేము ఆరాధించే వాటిని వదులుకోవాలా అని అనేవారు. కాదు, వాస్తవానికి అతను ప్రవక్త సత్యాన్నే తీసుకువచ్చాడు. దైవ ప్రవక్తలందరినీ సత్యవంతులుగా ధృవీకరిస్తున్నాడు. మీరు మాత్రం బాధాకరమైన శిక్షను చవి చూడటం అనేది ఖాయం. మీరు చేసుకున్న పాపిష్టి పనుల ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది. అయితే అల్లా ఎన్నుకున్న దాసులు మాత్రం ఆ శిక్ష నుంచి సురక్షితంగా ఉంటారు. నిర్ధారిత ఆహారం వారికి ప్రత్యేకం. అందులో రకరకాల పండ్లు, ఫలాలు ఉంటాయి. వారు అపూర్వంగా సత్కరించబడతారు. అనుగ్రహభరితమైన స్వర్గవనాలలో ఆసనాలపై ఎదురెదురుగా ఆసీనులై ఉంటారు. ప్రవహించే మధుపాత్రలు వారి ముందు పదే పదే సమర్పించబడుతూ ఉంటాయి. అదెంతో స్వచ్ఛంగా సేవించే వారికి కమ్మగా ఉంటుంది. దానివల్ల తలనొప్పి రాదు, మతి చలించదు. వారి దగ్గర చూపులు కిందకు వాలి ఉండే పెద్ద పెద్ద కన్నులు గల మగువలు ఉంటారు. వారు చాలా జాగ్రత్తగా భద్రపరచబడిన గుడ్డు మాదిరిగా కోమలంగా స్వచ్ఛంగా ఉంటారు. మరి వారు స్వర్గవాసులు ఒకరికి ఇంకొకరి వైపు తిరిగి ప్రశ్నలు వేసుకుంటారు. వారిలో ఒకతను ఇలా అంటాడు, నాకొక స్నేహితుడు ఉండేవాడు. అతడు నాతో ఏమిటి ప్రళయ దినం వస్తుందని ధృవీకరించే వారిలో నువ్వు చేరిపోయావా అని అనేవాడు. ఏమిటి, మనం మరణించి మట్టిలో కలిసి ఎముకలుగా మారిపోయిన తర్వాత మాకు మళ్ళీ ప్రతిఫలం ఇవ్వబడుతుందా అని అనేవాడు. ఏం, మీరతన్ని తొంగి చూస్తారా అంటాడు. తొంగి చూడగానే అతను నరకం మధ్యలో కాలుతూ కనిపిస్తాడు. అతను ఎదురుగా ఉన్న స్వర్గవాసి ఇలా అంటాడు, అల్లా సాక్షి, నువ్వు నన్ను కూడా నాశనం చేసి ఉండేవాడివే. అతను స్వర్గవాసి ఇలా అంటాడు ఆ నరకంలో ఉన్న అతన్ని చూసి, అల్లా సాక్షి, నువ్వు నన్ను కూడా నాశనం చేసి ఉండేవాడివి. నా ప్రభువు అనుగ్రహమే గనక లేకుండా ఉంటే నేను కూడా నేరస్తులుగా నరకానికి పట్టి తేబడిన వారిలో ఉండేవాడిని. ఆ మొదటి చావే తప్ప మనకిక చావు లేదు అన్నది నిజమేనా? మనకిక శిక్ష కూడా పడదట కదా, ఇది నిజమేనా అని స్వర్గవాసి తన తోటి సహవాసులతో అంటాడు. నిస్సందేహంగా అదే గొప్ప సాఫల్యం. ఇటువంటి దాని సాఫల్యం కోసం పనిచేసేవారు పనిచేయాలి.
ఇటువంటి దాని సాఫల్యం కోసం పనిచేసేవారు పనిచేయాలి. ఈ ఆతిథ్యం మంచిదా లేక జక్కూం నరకంలోని జముడు వృక్షం మంచిదా? దానిని మేము దుర్మార్గుల కోసం ఒక పరీక్షగా చేసి ఉంచాము. నిశ్చయంగా ఆ వృక్షం వేరు నరకం వేరు అట్టడుగు భాగం నుంచి మొలకెత్తుతుంది. జక్కూం చెట్టు వృక్షం నరకం యొక్క అడుగు భాగం నుంచి దాని యొక్క వేరు మొలకెత్తుతుంది. దాని పండ్ల గుత్తులు సైతానుల తలల మాదిరిగా ఉంటాయి. మరి నరకవాసులు దాని నుంచే తింటారు, దాంతోనే తమ పొట్టలు నింపుకుంటారు. మరి దానిపైన సలసల కాగే నీళ్లు త్రాగేందుకు ఇవ్వబడతాయి. మరి వారంతా తరలించబడేది మండే నరకాగ్ని వైపునకి. తమ తాత ముత్తాతలను వీరు భ్రష్ట మార్గంలో నడుస్తూ ఉండగా చూశారు. అయినప్పటికీ వారి పాత చిహ్నాలలోనే పరుగులు తీశారు. వీరికి మునుపు కూడా ఎందరో పూర్వీకులు పెడదారి పట్టి ఉన్నారు. వాళ్ళ మధ్య కూడా మేము హెచ్చరించే వారిని పంపి ఉన్నాము. మరి హెచ్చరించబడిన వారికి పట్టిన గతేమిటో నువ్వు చూడు. అల్లా ఎన్నుకున్న దాసులు తప్ప వారు మాత్రం ఆ దుష్పరిణామం నుంచి రక్షించబడ్డారు. నూహు అనే ప్రవక్త మమ్మల్ని పిలిచాడు. మరి మేము పిలుపుకు ఎంత చక్కగా బదులు పలుకుతామో చూడండి. మేము అతన్ని అతని ఇంటి వారిని ఆ ఘోరమైన ఆపద నుంచి కాపాడాము. అతని సంతానాన్ని మాత్రమే మేము మిగిలిపోయి ఉండేలా చేశాము. రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మిగిల్చి ఉంచాము. సమస్త లోకాలలో నూహుపై శాంతి కలుగుగాక. ఆమీన్. సద్వర్తనులకు మేము ఇలాగే ప్రతిఫలం ప్రసాదిస్తాము. నిశ్చయంగా అతను విశ్వసించిన మా యొక్క దాసుల్లో వాడు. దాని తర్వాత మేము ఇతరులను ముంచివేసేశాము. అతని నూహు మార్గాన్ని అవలంబించిన వారిలో ఇబ్రాహీము కూడా ఉన్నాడు. ఇబ్రాహీము నిర్మల హృదయంతో తన ప్రభువు వద్దకు వచ్చినప్పుడు అతను తన తండ్రితో తన జాతి వారితో ఇలా అన్నాడు: మీరు వేటిని పూజిస్తున్నారు? అల్లాను వదిలి స్వయంగా కల్పించుకున్న ఆరాధ్య దైవాలను కోరుకుంటున్నారా? ఇంతకీ సకల లోకాల ప్రభువు గురించి మీరేమనుకుంటున్నారు? తర్వాత అతను నక్షత్రాల వైపు ఒకసారి దృష్టిని సారించాడు. నేను రోగగ్రస్తుని అయ్యాను అని అన్నాడు. అందువల్ల వారంతా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయారు. అప్పుడు అతను మెల్లగా వారి దేవుళ్ళు వద్దకు వెళ్ళి, మీరు తినరేమిటి అని అన్నాడు. అసలు మీకు ఏమైపోయింది? మీరు కనీసం మాట్లాడరే అని అన్నాడు. ఆ తర్వాత కుడి చేత్తో వాటిని ఎడాపెడా వాయించసాగాడు. వారు ఆ బొమ్మలను అతని దగ్గరకు పరుగులు తీస్తూ వచ్చారు. ఆ బొమ్మల వద్దకు వారితో అతను ఇలా అన్నాడు: ఏమిటి, మీరు మీ స్వహస్తాలతో చెక్కిన శిలలను పూజిస్తారా? మరి చూడబోతే మిమ్మల్ని మీరు చేసిన వాటిని సృష్టించిన వాడు ఆ సృష్టికర్త అయిన అల్లాయే కదా అని వారిలా అన్నారు. ఇతని కోసం ఓ కట్టడం భారీ కొలిమి నిర్మించండి. ఆ తర్వాత అతన్ని ఆ యొక్క మండే అగ్నిగుండంలో పడవేయండి అని అక్కడ ఉన్నవారు అన్నారు. వారు అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నదలిచారు. అయితే
మేము వారినే బోల్తా కొట్టించాము అని అల్లా అంటున్నాడు. అతను ఇబ్రాహీము ఇలా అన్నాడు, నేను నా ప్రభువు వైపుకే పోతాను, ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు. నా ప్రభు నాకు ఒక గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు అని ప్రార్థించాడు. అందువల్ల మేము అతనికి సహనశీలుడైన ఒక అబ్బాయి గురించి శుభవార్త అందజేశాము. మరి ఆ కుర్రాడు అతని వెంట పరిగెత్తే ఏడుకు చేరుకున్నప్పుడు, ఒరే చంటి, నేను నిన్ను కుర్బానీ లేదా జబా చేస్తున్నట్లు ఒక కళ చూస్తున్నాను, మరి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని అతను ఇబ్రాహీం ఆ యొక్క కుమారుణ్ణి అడిగాడు. నాన్నగారు, మీకు ఆజ్ఞాపించబడిన దానిని నిస్సంకోచంగా ఎటువంటి సందేహం లేకుండా నెరవేర్చండి. అల్లా తలిస్తే మీరు నన్ను సహనశీలుడుగా పొందుతారు అని ఆ యొక్క బాలుడు అన్నాడు. మరి వారిద్దరూ దైవాజ్ఞను శిరసా వహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు. అప్పుడు మేము అతన్ని పిలిచాము, ఓ ఇబ్రాహీం, నువ్వు కలను నిజం చేసి చూపావు. నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిజానికి అదొక బహిరంగ పరీక్ష. మేము ఒక పెద్ద బలి పశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము. ఇంకా భావి తరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిల్చి ఉంచాము. ఇబ్రాహీంకు శాంతి కలుగుగాక. ఆమీన్. సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాము. నిజంగా నిస్సందేహంగా అతను విశ్వాసులైన మా దాసులలోనివాడు. మరి మేము అతనికి సద్వర్తనులలో ఒకడైన ఈసాకు ప్రవక్తను కూడా గురించిన శుభార్తను కూడా మేము అతనికి ఇచ్చాం. ఇంతకుముందు ఇస్మాయిల్, ఇప్పుడు ఈసాకు. మరి నిస్సందేహంగా ఇంకా మేము అతని ఇబ్రాహీం పైన ఈసాకు పైన శుభాలను కురిపించాము. వారిద్దరి సంతతిలో కొందరు సజ్జనులైతే మరికొందరు తమ యొక్క ఆత్మలకు తీరని అన్యాయం కూడా చేసుకున్న వారు ఉన్నారు. మరి మేము మోసే హారూనులకు కూడా ఉపకారం చేశాము. వారిని, వారి జాతి వారిని ఒక పెద్ద పీడన నుండి రక్షించాము. మేము వారికి సహాయపడగా వారే విజయం సాధించారు. వారు విజయం సాధించారు. మరి వారిద్దరికీ మేము సవివరమైన తేట తెల్లమైన గ్రంథం, తౌరాత్ గ్రంథం ప్రసాదించాము. తోరా, మోషే ధర్మశాస్త్రం. ఇంకా వారికి రుజుమార్గం వైపు దర్శకత్వం వహించాము. రాబోయే తరాలలో వారి కీర్తి మిగిలి ఉండేలా చేశాము. మూసా హారూనులపై శాంతి కలుగుగాక. ఆమేన్. నిశ్చయంగా మేము సజ్జనులకు ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా వారిద్దరూ విశ్వాసులైన మా దాసుల్లో చేరినవారు. మరి నిశ్చయంగా ఇలియాస్ కూడా ప్రవక్తలలోని వాడే. ఇలియాస్ అతను తన జాతి వారితో ఇలా అన్నాడు, మీరు అల్లాకు భయపడరా? మీరు బాల్ అనే విగ్రహమును ప్రార్థిస్తూ సర్వోత్తమ సృష్టికర్త అయిన అల్లాను వదిలిపెడుతున్నారేమిటి? అంటే మీ ప్రభువు, మీ తాత ముత్తాతల ప్రభు అయిన అల్లాను. కానీ వారు అతన్ని ధిక్కరించారు కనుక వారు తప్పనిసరిగా శిక్ష నిమిత్తం హాజరుపరచబడతారు. అల్లా ఎన్నుకున్న దాసులు తప్ప వారు మాత్రమే రక్షించబడతారు.
మంచి ప్రస్తావనను భావి తరాల వారిలో మిగిల్చాను. ఇలియాస్పై శాంతి కలుగుగాక. ఆమేన్. సదాచార సంపన్నులకు మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తుంటాము. నిశ్చయంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు. ఇకపోతే లూత్ కూడా ప్రవక్తలలోని వాడే. మేము లూతును అతని కుటుంబీకులందరినీ కాపాడాము. వెనుక ఉండిపోయిన వారితో చేరిన ఆ ముసలావిడను తప్ప. ఆ తర్వాత మేము ఇతరులందరినీ నాశనం చేసి వేశాము. మీరు ప్రభాత సమయాలలో ఆ ప్రదేశాల మీదుగా సాగిపోతూ ఉంటారు. ఇంకా రాత్రి వేళల్లో కూడా. అయినా మీరు అర్థం చేసుకోరా? నిస్సందేహంగా యూసుఫ్ ప్రవక్త కూడా మా ప్రవక్తలలోని వాడే. అతను తన జనుల నుండి పలాయనం చిత్తగించి నిండు నౌక వద్దకు చేరుకున్నప్పుడు చీటీలు వేయటం జరిగింది. చివరకు అతనే ఓడిపోయాడు. తర్వాత అతన్ని చేప మింగేసింది. అప్పుడు అతను తన్ను తాను నిందించుకోసాగాడు. ఒకవేళ అతను గనక అల్లా పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే పునరుత్థాన దినం వరకు అతడు చేప కడుపులోనే ఉండిపోయేవాడు. తర్వాత మేము అతన్ని సముద్ర తీర మైదానంలో పడవేశాము. అప్పుడు అతను అస్వస్థతకు గురై ఉన్నాడు. అతనికి నీడను ఇచ్చే ఒక తీగ చెట్టును అతనిపై మొలకెత్తించాము. మరి మేము అతన్ని 1,00,000 మంది అంతకన్నా ఎక్కువ మంది వైపుకే ప్రవక్తగా పంపాము. వారు విశ్వసించారు. అందువల్ల మేము వారిని కొంతకాలం పాటు సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లింపజేశాము. వారిని అడుగు, నీ ప్రభువుకు కేవలం కుమార్తెలును వారికేమో కుమారులా? పోని మేము దైవదూతలను ఆడవారుగా సృష్టించినప్పుడు వారు ప్రత్యక్ష సాక్షులుగా అక్కడేమైనా ఉన్నారా? నిశ్చయంగా వీరు తమ కల్పిత మాటలు చెబుతూ ఉన్నారు. అల్లాకు సంతానం ఉంది అంటున్నారు వాళ్ళు. నిజానికి వారు అబద్ధమాడుతున్నారు. ఏమిటి? అల్లా తన కోసం కొడుకులకు బదులుగా కూతుళ్లను ఎంపిక చేసుకున్నాడా? అసలు ఏమైపోయింది మీకు? ఈ మేరకు ఎలా నిర్ణయిస్తున్నారు? మీరు ఆ మాత్రం కూడా గ్రహించలేరా? పోనీ మీ దగ్గర దానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణం ఏదైనా ఉందా? మరి మీరు సత్యవంతులే గనక అయితే మీ పుస్తకాన్నే తీసుకురండి. ఆఖరికి వారు అల్లాకు జిన్నాతులకు మధ్య కూడా బంధుత్వ సంబంధాన్ని కల్పించారు. నిజానికి తాము ఇలాంటి మిథ్యా విశ్వాసం గలవారు శిక్ష నిమిత్తం హాజరుపడతామన్న సంగతి స్వయంగా జిన్నాతులకు కూడా తెలుసు. అల్లా విషయంలో వారు చెప్పే విషయాలకు అల్లా పవిత్రుడు. చిత్తశుద్ధి గల అల్లా దాసులు తప్ప వారు మాత్రమే ఇలాంటి అభూత కల్పనలకు దూరంగా ఉంటారు. ఇటువంటి కల్పితాలకు విశ్వాసులు దూరంగా ఉంటారు. నిశ్చయంగా మీరు మీ యొక్క బూటకపు దైవాలు అందరూ ఏకమైనా సరే ఏ ఒక్కరిని అల్లా వైపు నుంచి అయితే దారి తప్పించలేరు, నరకాగ్నికి ఆహుతి అయ్యే వానిని తప్ప. మాలో ప్రతి ఒక్కరి యొక్క స్థానం శ్రేణి నిర్ధారితమై ఉంది. ఇంకా మేము దైవ ఆరాధన నిమిత్తం వరుస తీరి నిలబడ్డాము. ఆయన అల్లా పవిత్రతను కొనియాడుతూ ఉన్నాము అని దైవదూతలు పలుకుతారు. వారు అవిశ్వాసులు ఇలా అనేవారు,
మా వద్దనే గనక పూర్వీకుల మాదిరి ఉపదేశం ఉండి ఉంటే మేము కూడా ఎంపిక చేయబడిన అల్లా దాసులపై ఉండేవారము. కానీ ఈ తీరా ఖురాన్ వచ్చాక వారు దానిని తిరస్కరించారు. సరే, తొందరగానే వారు ఇంక తెలుసుకుంటారు. మా ప్రియతమ దాసులైన ప్రవక్తలకు మేమిచ్చిన మాట ఇంతకు ముందే నెరవేరింది. నిశ్చయంగా వారు మాత్రమే విజయం సాధిస్తారు. మరి నిశ్చయంగా మా సైన్యాలే గెలుపొందుతాయి. కనుక ఓ ప్రవక్త, కొంతకాలం పాటు వాళ్ళని పట్టించుకోకు, మరి వాళ్ళను గమనిస్తూ ఉండు. మున్ముందు తమకు పట్టే దుర్గతిని వాళ్ళు చూసుకుంటారు. ఏమిటి, వాళ్ళు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా? మరి వినండి, మా శిక్ష వారి మైదానంలో వచ్చి వాలినప్పుడు హెచ్చరించబడిన వారి పాలిట ఆ ఉదయం దారుణంగా ఉంటుంది. కనుక ఓ ప్రవక్త, కొన్నాళ్ల పాటు వాళ్ళని గురించి ఆలోచించకు. కాకపోతే వాళ్ళను చూస్తూ ఉండు. వాళ్ళు కూడా త్వరలోనే చూసుకుంటారు. గౌరవనీయుడగు నీ ప్రభువు వారు కల్పించి చెప్పే విషయాలకు అతీతుడు, పరమ పవిత్రుడు. ప్రవక్తలందరిపై శాంతి కురియుగాక. ఆమీన్. సమస్త స్తోత్రాలు సకల లోకాల ప్రభువైన అల్లాకే చెందుతాయి.